నమస్కారం. ఈరోజు మేము బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్లు అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు డిస్టిక్ కృష్ణపట్నం పోర్టు టర్ములు ఉంది, బీబీసీఎల్ టర్ములు ఉంది. ఆ టర్ముల్లో టెండర్లో పాల్గొనడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి గత 2 సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్ట్ డీలర్లు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు. కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరుగుతుంది, కిలోమీటర్ పెంచుతాము, నెలకి 8,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు. డిపో మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. బొగ్గులో కృష్ణపట్నం బొగ్గులో నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే, ఇప్పుడు కృష్ణపట్నం బొగ్గులో మొత్తం బొగ్గే ఉంది. ఆ బొగ్గులో బళ్ళు పోవాలంటే ఇదే తెప్ప జరిగేది ఉంది. బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టుబెట్లు ఇరిగిపోవటం, టైర్ పగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి. కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు. చేస్తాం పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉంటారు. నెలకు తూరి మీటింగ్ పెడతారు. మేము ఇక్కడ నుంచి ఢిల్లీ కట్ పెట్టాము. నెల్లూరులో పెద్ద హెడ్ ఉంటే ఆయన కట్ చెప్పాము. ఆయన కూడా చెక్ చేసి ఇక్కడుండే మేనేజర్లందరినీ తిట్టాడు. ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఏం కళ్ళు మూసుకోండి అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టర్మ్ ఉంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు విజయ్ కుమారు సూర్యం అనేవాళ్ళు. వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు. వీళ్ళు మారిన దాకా మా సంస్థ బాగుపడేదని మీకు తెలుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు డిమాండ్లు ఏంటంటే ఏడు నుంచి డిపో కాడికి పోవాలంటే 0 పాయింట్ అని ఉంది. 0 పాయింట్ కాడి నుంచి పోవాలంటే 3 గంటలు 4 గంటలు పడుతుంది పాస్ చేయించడానికి. మేమేం చెప్పామంటే వాళ్ళకి ఫస్ట్లోనే మాకు పాస్ చేయించవా డైరెక్ట్గా కంపెనీ నేషనల్ కంపెనీ ఇది నీకు పాస్ ఎందుకు ఇవ్వలేదు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి పాస్ ఇస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బండి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మాకు మాత్రం 4 అవర్స్ నిలబడి తీసుకోవాలి. మా డ్రైవర్లు క్యూలో పోవాలి. అన్ని బొగ్గు బళ్ళు ఉంటాయి, బొగ్గు బళ్ళు క్యూలో పోయి తీసుకోవాలి. మాకు రోజుకి ఒక ట్రిప్ పడుతుంది, లేదు పట్టడంలే. ఇదేందో పరిస్థితి అంటే నెల్లూరుకి ఇస్తాడు. నెల్లూరుకి వస్తే మాకు కిలోమీటర్లు ఎంత వస్తుంది? 40-50 వస్తుంది. 50-40 వస్తే మాకు ఎప్పుడు రావాలా? రేటు చూస్తే ఇక్కడ బాటం లోడింగ్కి టాప్ లోడింగ్కి బండికి 10 లక్షలు డిఫరెన్స్ ఉంటుంది ట్యాంక్కి. అదేవిధంగా మీకు ఇక్కడ ఒంగోలు మన టెండర్ పిలిస్తే 380 పైసలు ఇస్తున్నారు. గుంతకల్లో 380 పైసలు ఇస్తారు. ఇక్కడ మాత్రం 280 పైసలు ఇస్తున్నారు టాప్కి బాటంకి. అక్కడ మాత్రం టాపే, ఒంగోలు టాపే, గుంతకల్ టాపే. ఓన్లీ బీబీసీఎల్. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు విజయవాడలో కూడా బీబీసీఎల్. అక్కడ రేట్ ఎక్కువ. ఓన్లీ ఇండియాలో ఎక్కడా లేదు ఈ రేటు చాలా తక్కువ. మేము ఈ రేటు కోసం పోరాడుతూ ఉంటే మేము పెంచము, మీరు ఆపుకోండి పెట్టుకోండి అనే టైప్లో చెప్పారు. మాకేంటంటే మేము ఒక నెల ముందు వీళ్ళకి లెటర్ పెట్టాము. మా కంపెనీ అందరు ట్రాన్స్పోర్ట్ తరఫున. అయ్యా వాళ్ళకి మాకు టెండర్ రూల్స్ ప్రకారం